Welcome to Samrita Spoken English Academy. This is byVinoda Nagoshe. In the previous video, we made sentences with ever questions, never before answers. కొత్త పదాలు వచ్చాయి కదా మన ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కొత్త పదాలు వస్తున్నాయి. చిన్న పదాలు జస్ట్, ఆల్రెడీ, ఎట్ పక్క నెగిటివ్ సెంటెన్స్, సో ఫార్, అప్ టు నౌ, అంటిల్ నౌ ఇలాంటి చిన్న పదాలు రావడం వల్ల సెంటెన్స్ మీనింగే చేంజ్ అవుతుంది. ఐ హ్యావ్ జస్ట్ కమ్, నేను ఇందాకే వచ్చాను. ఐ హ్యావ్ నాట్ కమ్ ఎట్, నేను ఇంకా రాలేదు. ఐ హ్యావ్ ఆల్రెడీ కమ్, నేను ఇంతకు ముందే వచ్చాను. ఇలాంటి సెంటెన్సెస్. నెక్స్ట్ ఎవర్ కొత్త వర్డ్, నెవర్తో బిఫోర్ ఇంకో వర్డ్. నెవర్ని మనము సింపుల్గా యూజ్ చేయొచ్చు. నెవర్ బిఫోర్ని ఇంకో స్టేట్మెంట్లో మనం యూజ్ చేస్తాము. So let us discuss that topic in this video also. So we'll have a little bit more understanding about this present perfect tense. So మనము ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నట్టుగా ఇంతకుముందు ఎప్పుడు ఈ వర్డ్ ఎప్పుడు వాడతాము అంటే ఒక యాక్షన్ మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయనటువంటి యాక్షన్, ఆ యాక్షన్ ఫస్ట్ మొదటిసారిగా చేస్తున్నట్లయితే ఇంతకుముందు ఎప్పుడు అని యూజ్ చేయడం. యాక్షన్స్ అంటే యూ నో వెరీ వెల్. నేను ఇంతకుముందు ఎప్పుడు హాలీవుడ్ మూవీ చూడలేదు. ఇంతకుముందు ఎప్పుడు నేను హాలీవుడ్ మూవీ చూడలేదు. నేను ఎప్పుడు హాలీవుడ్ మూవీ చూడలేదు, ఇంతకుముందు ఎప్పుడు హాలీవుడ్ మూవీ చూడలేదు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. నేను ఎప్పుడు హాలీవుడ్ మూవీ చూడలేదు అంటే యాక్షన్ జరగలేదు అని అర్థం. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఎప్పుడు హాలీవుడ్ మూవీ చూడలేదు అంటే ఇదే ఫస్ట్ టైం నేను హాలీవుడ్ మూవీని చూడడం అని అర్థం. అలానే అమ్మ అడుగుతుంది, ఎవరో మీ ఇంటికి వచ్చారు, అమ్మ అంటుంది మీతో వాళ్ళు వెళ్ళిపోయాక, వీళ్ళు మన ఇంటికి ఇంతకుముందే వచ్చినట్టున్నారు కదా అనేసి అమ్మ మీతో అంటుంది. మీరేమంటున్నారు అమ్మతోని? లేదమ్మా, వాళ్ళు ఎప్పుడు కూడా మన ఇంటికి రాలేదు, ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు రాలేదు. దే హ్యావ్ నాట్ అనేది జనరల్. ఎప్పుడూ రాలేదు అంటే దే హ్యావ్ నెవర్ కమ్ అవర్ హౌస్ బిఫోర్. ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు మన ఇంటికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం అమ్మ వాళ్ళు రావడం. నీకేదో వాళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు మన ఇంటికి రాలేదు. ఇన్ దిస్ వే మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ వచ్చి మీతో జాయిన్ అయ్యారు. ఆ ఫ్రెండ్ మీకు పరిచయం లేదు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. వీళ్ళిద్దరూ యాక్చువల్గా మంచిగా మాట్లాడుకోవాలి, కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మీరు తనతోని ఓకే థర్డ్ పర్సన్ వచ్చిన అతనితోని మీరు మంచిగా మాట్లాడుతున్నారు. మీ ఫ్రెండ్ అంటాడు, నువ్వు ఎప్పుడైనా తనతో మాట్లాడావా? ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడావా? హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ విత్ హిమ్? హ్యావ్ యూ ఎవర్, షీ అయితే హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ విత్ హర్? హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ విత్ హిమ్? మీరంటారు, నో, ఎప్పుడు నేను మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఐ హ్యావ్ నెవర్ స్పోకెన్ విత్ హర్, లేకపోతే ఐ హ్యావ్ నెవర్ స్పోకెన్ విత్ హిమ్ బిఫోర్. ఇంతకుముందు ఎప్పుడు అంటే ఈ యాక్షన్ అనేది ఇప్పుడు మొదటిసారిగా జరిగింది. నువ్వు ఎప్పుడైనా చూసావా అని అన్నారనుకోండి, హ్యావ్ యూ ఎవర్ సీన్ హిమ్? ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్, నేను ఎప్పుడు చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు అంటే ఆ వ్యక్తిని చూడడం ఫస్ట్ టైం. ఆ వ్యక్తితో మాట్లాడడం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. అంతెందుకు, చాలా థింగ్స్ ఉంటాయి. ఆ సెంటెన్సెస్ అన్నీ మనం చూడనివి, మనం చూడనివి, మనం తినని డిషెస్, మనం కొననివి. నువ్వు ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో అది కొన్నావా, ఇది కొన్నావా? అది కూడా అడగడమే. ఎప్పుడైనా నేను ఎప్పుడూ కొనలేదు అని చెప్పడం వేరు, నేను కొనలేదు అని చెప్పడం వేరు. ఐ హ్యావ్ నాట్ బాట్, నేను ఎప్పుడూ కొనలేదు. ఐ హ్యావ్ నెవర్ బాట్, నేను ఇంతకుముందు ఎప్పుడూ కొనలేదు. ఐ హ్యావ్ నెవర్ బాట్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడు కొనలేదు అంటే ఇప్పుడు కొన్నారు, ఫస్ట్ టైం కొన్నారు ఎగ్జిబిషన్లో. ఇన్ దిస్ వే దెర్ ఆర్ మెనీ సెంటెన్సెస్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఓకే, నువ్వు ఎప్పుడైనా సెలబ్రిటీని కలిసావా అని ఎవరైనా అడిగారనుకోండి, నేను ఎప్పుడూ కలవలేదు ఒక ఆన్సర్.
నేను కలవలేదు. ఇంకో ఆన్సర్, నేను ఇంతకు ముందు ఎప్పుడు కలవలేదు. ఇది దిస్ ఆన్సర్, నేను కలవలేదు. ఐ హ్యావ్ నాట్ మెట్ అ సెలబ్రిటీ. నేను ఎప్పుడూ కలవలేదు సెలబ్రిటీని. ఐ హ్యావ్ నెవర్ మెట్ సెలబ్రిటీ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ మెట్ సెలబ్రిటీ, అంతే, ఎప్పుడూ కలవలేదు. ఇంతకుముందు ఎప్పుడు నేను సెలబ్రిటీని కలవలేదు. ఐ హ్యావ్ నెవర్ మెట్ సెలబ్రిటీ బిఫోర్. సి జనరల్ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఒకటి తీసుకుందాం. ఈరోజు అంటే నా వీడియో, నా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినప్పుడు మీరు మీ మనసులో అనుకోవచ్చు, లేకపోతే మీ పక్కనున్న వాళ్ళతో చెప్పచ్చు. ఏమని? ఐ హ్యావ్ నెవర్ వాచ్డ్ దిస్ యూట్యూబ్ ఛానల్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ వాచ్డ్ దిస్ యూట్యూబ్ ఛానల్ బిఫోర్. ఈ యూట్యూబ్ ఛానల్ని నేను ఎప్పుడూ విజిట్ చేయలేదు, ఎప్పుడూ చూడలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. మీరు కూడా ఏదో ఒక రోజు ఫస్ట్ టైం చూసి ఉంటారు నా వీడియో, నా యూట్యూబ్ని. సో అప్పుడు మీరు ఈ సెంటెన్స్ వాడచ్చు. ఇప్పుడు మీరు సెకండ్ టైం, థర్డ్ టైం చూసి ఉన్నవారైతే ఎవరైనా అడిగారనుకోండి మిమ్మల్ని, సో హ్యావ్ యూ సీన్ వినోద నగోషేస్ యూట్యూబ్ ఛానల్ అనేసి ఎవరైనా అన్నారనుకోండి మిమ్మల్ని, మీరు చూసి ఉన్నారు కదా. వీ హ్యావ్ సీన్ హర్ యూట్యూబ్ ఛానల్ మెనీ టైమ్స్. చాలాసార్లు మేము చూసి ఉన్నాము. తన వీడియోస్ మేము చాలాసార్లు చూసి ఉన్నాము. వీ హ్యావ్ సీన్ హర్ వీడియోస్ మెనీ టైమ్స్. చాలాసార్లు 10 టైమ్స్ అంటే 10 టైమ్స్ అలాగా యూజ్ చేస్తారు. ఎవరు మిమ్మల్ని అడిగారు, మీరు చూడలేను అనుకుందాం, ఇమాజిన్ మీరు నా యూట్యూబ్ ఛానల్ని చూడలేదు. సో ఎవరైనా అడిగారనుకోండి, హ్యావ్ యూ ఎవర్ సీన్ వినోద నగోషేస్ యూట్యూబ్ ఛానల్? మీ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఐ హ్యావ్ నాట్ సీన్ ఒకటి, నేను ఎప్పుడూ చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇంకొకటి. ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేది ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ యూట్యూబ్ ఛానల్ బిఫోర్. ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ఇన్ దిస్ వే. ఓకే, లెట్ us see here one sentence. ఇంతకుముందు ఎప్పుడు నేను మెట్రోలో ప్రయాణం చేయలేదు. నేను మీరుగా మాట్లాడుకోండి, లేకపోతే మీ పక్కన ఉంటే వాళ్ళతోని ఈ సెంటెన్స్ చెప్తాము మనం. ఈ సందర్భం ఎప్పుడు వస్తుంది, ఈ కాన్సెప్ట్ ఎలా బిల్డ్ చేయాలి, ఎప్పుడు వస్తుంది ఈ సందర్భం, ఎప్పుడు వాడతాం? మీరు ఫస్ట్ టైం మెట్రో ఎక్కలేదు, మెట్రో ప్రయాణం చేయలేదు. ఫస్ట్ టైం మీరు మెట్రో ఎక్కారు, మెట్రోలో ప్రయాణం చేశారు. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు, లేకపోతే ప్రయాణం అయిపోయిన తర్వాత మీరు ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తారు. ఇంతకుముందు ఎప్పుడు నేను మెట్రోలో ప్రయాణం చేయలేదు అంటే, ఇక మెట్రోలో ప్రయాణం చేయడం అనే యాక్షన్ మొట్టమొదటగా జరుగుతుంది. ఏ యాక్షన్ అయితే ఇంతకుముందు జరగకుండా ఫస్ట్ టైం జరుగుతూ ఉన్నట్లయితే మీరు ఈ నెవర్ బిఫోర్ అనే ఆన్సర్ని యూజ్ చేయాలి. సో అవర్ ఆన్సర్ ఈస్ ఐ హ్యావ్ నెవర్ ట్రావెల్డ్ బై మెట్రో. విల్ రైట్ దిస్ సెంటెన్స్. I have never V3 form is traveled. I have never traveled by metro before. ఇంతకు ముందెప్పుడు నేను మెట్రోలో ట్రావెల్ చేయలేదు. ఫస్ట్ టైం యాక్షన్ జరుగుతుంది, రైట్? సో బై వి యూజ్ దిస్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. బై మెట్రో మనది కాదు. metro public transport, that's the reason we use this by preposition. Next, coming to this one, నువ్వు ఎప్పుడైనా అమెరికన్ చాప్సీ తిన్నావా? అమెరికన్ చాప్సీ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ అమెరికన్ ఫుడ్ ఐటమ్. సో నువ్వు ఎప్పుడైనా అమెరికన్ చాప్సీ తిన్నావా అని అడిగారనుకోండి మిమ్మల్ని ఎవరైనా. ఎప్పుడు మ్యాక్సిమం అయితే ఇలాంటి వర్డ్స్ మనం ఎక్కువగా వినేసి ఉండం, అంటే విననే లేదు, ఆబ్వియస్గా తిని కూడా ఉండం. ఇలాంటివి చాలా ఉంటాయి. నిన్న అన్నం ప్యారడైస్లో బిర్యానీ తిన్నావా, ప్యారడైస్ బిర్యానీ తిన్నావా? అలాగా మనకి తెలియని ఐటమ్స్ చాలా ఉంటాయి.
నువ్వు ఎప్పుడైనా ఏదైనా వెహికల్ డ్రైవ్ చేసావా, అలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అసలు మనం ఎప్పుడు వినేలేము అంటే ఆబ్వియస్గా అలాంటి ఐటమ్స్ తిని కూడా ఉండము. సో అల్టిమేట్ ఆన్సర్ ఈజ్ నువ్వు ఎప్పుడైనా అమెరికన్ చాప్సీ తిన్నావా, నువ్వు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ అమెరికన్ చాప్సీ? ఆన్సర్ ఈజ్ I have never eaten American chopsy. I have never eaten with reform. I have never eaten American chopsy. See next చాప్సీ అంటే ఇది మీరు మీ ఫ్రెండ్తో అంటున్నారనమాట. ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ అమెరికన్ చాప్సీ. మీరు అమెరికాకి వెళ్ళారనుకుందాం, అక్కడ ఈ కన్వర్జేషన్ అనుకుందాం. అవునా, తినలేదా, సరే మరి మనం ఆర్డర్ ఇద్దాం అమెరికన్ చాప్సీ, నువ్వు తిని చూడు అనేసి అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు? తిన్న తర్వాత లేకపోతే తింటూ ఉన్నప్పుడు ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ అమెరికన్ చాప్సీ బిఫోర్ అంటే సేమ్, ఇంతకు ముందెప్పుడు నేను అమెరికన్ చాప్సీ తినలేదు, ఇదే ఫస్ట్ టైం, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అమెరికన్ చాప్సీ, నేను తినబోతున్నాను అని మీ ఫ్రెండ్తో అంటున్నారు. అంటే యాక్షన్ అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కుక్క కరవలేదు. కుక్క ఈజ్ ఎనిమల్, వీ టేక్ ఇట్ యాజ్ అండర్ ఇట్ కేటగిరీ. కుక్క కరవలేదు. సో ఇది సింపుల్ సెంటెన్స్. కరవలేదు, కరిచింది, యాక్షన్ జరిగింది, కరవలేదు, యాక్షన్ జరగలేదు. అంటే ఇది నథింగ్ బట్ పాస్ట్లో జరిగిన యాక్షన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. సో జనరల్ సెంటెన్స్ ఇది మనం ఎలా చెప్పొచ్చు? డాగ్, కుక్క కదా, ఇట్కి హ్యాజ్ యూజ్ చేస్తాము. కరవలేదు ఈజ్ ఎ నెగిటివ్ సెంటెన్స్. సో నాట్, డాగ్ హ్యాస్ నాట్ బిటెన్. కరవడం ఈజ్ నథింగ్ బట్ బిటెన్. వాట్ ఆర్ ఫార్మ్స్? 3 ఫార్మ్స్. bite, next is bit, next is bitten. bite, bit, bitten. So dog has not bitten. కుక్క కరవలేదు. నెక్స్ట్ సెంటెన్స్, కుక్క ఎప్పుడూ కరవలేదు అంటే ఎప్పుడూ కరవలేదు, అలాంటి దాఖలాలు లేవు. అలాంటి యాక్షన్ ఎప్పుడు జరగలేదు. ఓకే, మీ కుక్క గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకుందాం. కుక్క ఎప్పుడు కరవలేదు, నెగటివ్ సెంటెన్స్. ఎప్పుడు అంటే ఏమి చేస్తాం? ఎస్, డాగ్ హ్యాస్, ఎప్పుడు జరగని, డాగ్ హ్యాస్ నెవర్ with reform, bitten. Perfect tense, no? Present perfect tense. Full stop. Dog has never bitten. కుక్క ఎప్పుడు కరవలేదు. Now coming to the point. కుక్క ఇంతకు ముందు ఎప్పుడు కరవలేదు అంటే ఏంటి? ఇప్పుడు కరిచింది అని అర్థం. సో డాగ్ హ్యాస్ నెవర్ బిటెన్ బిఫోర్. సో ఈ బిఫోర్ వస్తే ఇంత కథ ఉంటుంది, ప్లీజ్ అండర్స్టాండ్. బిఫోర్ లేకపోతే ఒక మీనింగ్ ఇస్తుంది సెంటెన్స్, బిఫోర్తోని కలిపి ఇంకో మీనింగ్ ఇస్తుంది. సో డాగ్ హ్యాస్ నెవర్ బిటెన్ బిఫోర్ అంటే దీని అర్థం ఏంటి? కుక్క ఫస్ట్ టైం కరిచింది అని అర్థం. ఓ గాడ్. See, in this way we have sentences. So you take any sentence and like this you prepare. See, వాళ్ళు మాతో గొడవ పడ్డారు. ఈ ఒక సెంటెన్స్, వాళ్ళు మాతో గొడవ పడ్డారు. దే ఫాట్ విత్ హస్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇలా కాదు. దే హ్యావ్ ఫాట్ విత్ హస్. వాళ్ళు మాతో గొడవ పడ్డారు. వాళ్ళు మాతో గొడవ పడలేదు. దే హ్యావ్ నాట్ ఫాట్ విత్ హస్. వాళ్ళు ఎప్పుడూ మాతో గొడవ పడలేదు. దే హ్యావ్ నెవర్ ఫాట్ విత్ హస్. వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు మాతో గొడవ పడలేదు. దే హ్యావ్ నెవర్ ఫాట్ విత్ హస్ బిఫోర్ అంటే యాక్షన్, ఈ గొడవ పడడం అనే యాక్షన్ ఫస్ట్ టైం, మొదటిసారిగా జరుగుతుంది. సో నెవర్ బిఫోర్ని మనము ఇంతకుముందు ఎప్పుడు జరగనటువంటి యాక్షన్ గురించి, ఫస్ట్ టైం జరుగుతున్న యాక్షన్ గురించి
మనం చెప్పడానికి ఈ నెవర్ బిఫోర్ని యూజ్ చేస్తాము. నువ్వెప్పుడైనా అది తిన్నావా, ఇది తిన్నావా, నువ్వెప్పుడైనా ఫుట్బాల్ ఆడావా, నువ్వెప్పుడైనా వాళ్ళని కలిసావా, వాళ్ళు ఎప్పుడైనా నీకు హెల్ప్ చేశారా, ఇలాంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ క్వశ్చన్ ఫామ్, ఎవర్ క్వశ్చన్ ఫామ్, నెవర్ బిఫోర్ ఆన్సర్. I hope this video is very clear to you. So this is a very important structure in present perfect tense. ఎందుకంటే మన లైఫ్లో, మన డైలీ లైఫ్లో మనం అడుగుతూ ఉంటాం ఇలాంటి సెంటెన్స్ అడగడానికి రావాలి, ఇన్ ద సేమ్ సెన్స్ ఆన్సర్ ఇవ్వడానికి కూడా రావాలి. సో యూ ట్రై టు మేక్ మెనీ సెంటెన్సెస్ అండ్ practice it. I'll meet you in next video. Until then, take care all of you. Thank you so much.